రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఏ విధంగా ఉంది చూసిన వాళ్ళు ముందుగా కామెంట్ చేయండి. బట్ ఈ సినిమా విషయానికి వస్తే అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో తీసినటువంటి ఒక అచ్చమైన ప్రేమ కథ. సో మరి పల్లెటూర్లలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, పచ్చని పొలాలు కావచ్చు, అదేవిధంగా పెంకలిల్లు, సో ఈ విధంగా అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. సో ఈ సినిమాలో అలాంటిది ఒక్క పాయింట్ కూడా తగ్గకుండా న్యాచురల్గా సినిమాని తీయడం జరిగింది. సో ఇక్కడ యాక్ట్ చేసిన వాళ్ళు కూడా హీరో క్యారెక్టర్ కావచ్చు, హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, చాలా అద్భుతంగా, అంటే వాళ్ళు యాక్టింగ్ చేశారా లేకపోతే ఆ పాత్రలో జీవించిపోయారా అని ఒక డౌట్ కూడా మనకు కలుగుతుంది. సో మరి రాజు వెడ్స్ రాంబాయి, సో మరి ఈ యొక్క టైటిల్లోనే మనకు అర్థం కావాలి వీళ్ళ ప్రేమ కథ అనేది ఏ స్టేజ్ వరకు వెళ్ళింది, వాళ్ళు ఆ ఒక ప్రేమ కథలో ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటివి ఎదుర్కొన్నారు అని చెప్పేసి ఈ యొక్క స్టోరీ మొత్తంలో కూడా ఉంటుంది. సో మరి ఈ స్టోరీ విషయానికి వస్తే రాజు తను ఒక బ్యాండ్ మేళం ఉంటుంది వాళ్ళకి. సో ఏ ఫంక్షన్స్ జరిగినా ఏది అయినా కూడా వాళ్ళు బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటారు. సో ఇక్కడ హీరోయిన్ విషయానికి వస్తే ప్రభుత్వ హాస్పిటల్లో కాంపౌండర్గా ఉన్నటువంటి ఒక తండ్రి కూతురు అనమాట. సో మరి వీళ్ళిద్దరూ ఒక చోట కలవడం, ఆ తర్వాత ప్రేమ అనేది పీక్ స్టేజ్కి వెళ్ళడం. సో ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకుంటూ ఇంకా పొలాల్లో గట్లో కానీ చెరువులు కానీ ఇవన్నీ కూడా తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా వాళ్ళ ప్రేమ అనేది చాలా అద్భుతంగా, ఇది ప్రేమ కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత జంట ఏ విధంగా ఉంటారో సో అలాంటి ఒక అనుభూతి అనేది మనకు కలుగుతుంది. సో ఏదో ఒక విధంగా ఇటు అమ్మాయి వాళ్ళ తండ్రికి ఒక ప్రేమ విషయం తెలవడం, సో ఆ తర్వాత వీళ్ళిద్దరిని దూరం చేయడము. మరి పల్లెటూర్లలో ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. అక్కడ కొన్ని రంగులు కావచ్చు, లేకపోతే మీరు అది మేము ఇది అని చెప్పేసి కొన్ని అంటే మీరు అక్కడ ఉంటారు, మేము ఇక్కడ ఉంటాము, మీరు అది మీరు ఇది అని, సో ఇట్లా రకరకాలుగా డివైడ్ చేస్తూ ఉంటారు. సో వాటి వల్ల వీళ్ళిద్దరిని కూడా డివైడ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ విధంగా కలుసుకోవాలి, ప్రేమ ఏ విధంగా నెగ్గుతుంది, లాస్ట్కి అసలు ఏం జరిగింది అనేది స్టోరీలో మొత్తం కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క పాయింట్లో కూడా ఎక్కడ ల్యాగ్ ఉండడం కానీ, ఎక్కడ కూడా బోరింగ్ అనిపించడం కానీ ఏమి కూడా ఉండదు. సినిమా మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి ఎమోషన్ కనిపిస్తుంది, సరదా ఉంటుంది, అన్ని ఎమోషన్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరెవరైతే ప్రేమ కథ ప్యూర్ లవ్ స్టోరీ కావాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. ఒకరు ప్రేమించుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అవాంతరాలు అన్నీ కూడా దాటి కలవాలి అనుకుంటే అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతమందిని దాటుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉంటుందన్నమాట. సో అద్భుతమైనటువంటి ఈ సినిమా రాజు వెడ్స్ రాంబాయి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సింది. మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.